ఏం పేరు? ఎక్కడ నుండి? ఇక్కడ పనిచేస్తున్నావా? లోకలేనా? ఇది మేడం, ఇది అప్పుడు మన కాలనీ పెట్టుకున్నప్పటి నుంచి ఇది ఉంది మేడం. ఖాళీ ల్యాండ్ మన కాలనీ ఎప్పుడైతే ఏర్పడింది అప్పటి నుంచి. ఓకే. అప్పుడు మేము ఇది ఆపుకున్నాం అందరం కలిసి మన కాలనీ దీనికోసమా? ఇది కమిటీ వాళ్ళ గురించి మా పెళ్లిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా చేసుకోవడం కానీ మేము ఆపుకున్నాం మేడం. ఎంత పెద్దగా ఉంది ఇది? ఇది మొత్తం మాకు అక్కడ నుంచి మొత్తం ఈ రౌండ్ మొత్తం ఇదంతా మేడం. ఇదంతా ఉంది మేడం. అయ్యా ఇదంతా ఎంత ఎంత ఉంది? 800 గజాలు ఉంది. 800 గజాలు. అయితే స్టార్ట్ చేసి ఏంటంటే కేసులు పెట్టి 2 రోజులు లోపల వేయడం కూడా జరిగింది. ఈ అబ్బాయిని ఈ సమ్మె ఓకే. ఇక్కడ మనం ఎప్పుడు ఫంక్షన్ హాల్ కడదామంటే అప్పుడు వేస్తురా లోపల? అంతేనా? ఇటు సైడ్ నిల్చోవాలా? కొద్దిగా బస్తీ వాసులు రండి నాతో పాటు ప్లీజ్. లడ్డు నా వెనక్కిరా బెటాను. తెలంగాణ షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్తాము. ఇక్కడ లేనిది లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, చాలా చాలా పెద్ద విల్లాస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని చెప్తాం. చాలా రిచ్ కాన్స్టిట్యున్సీ అని చెప్తాం. కానీ దీపం కిందనే నీడ ఉన్నట్టు ఆ రిచ్ బంగ్లాల పక్కలనే బస్తీలు ఉన్నాయి. బస్తీలలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి పేదవాళ్లను కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రోడ్ల కోసం, అదేవిధంగా ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నారో, అదేవిధంగా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారో, ఏదైతే వాగ్దానాలు 6 గ్యారెంటీలు అని చేసిండ్రో, అది కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2500 కావచ్చు, యువకులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి కావచ్చు, వీటి మీద కూడా కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది. సరే, అవి మీరు చేయలేరు, మిమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, ఒక్కొక్క రూపాయి అప్పిస్తలేరు అని చెప్తున్నారు కాబట్టి అది వేరే విషయం. కానీ మరి ఇక్కడ రోడ్లు ఎందుకు బాగలేవు? నిన్న మొన్నటి దాకా మంచిగా వచ్చిన మంచినీళ్ళు ఇవాళ ఎందుకు మంచిగా వస్తలేవు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? మున్సిపల్ అధికారులు ఇక్కడ స్థానికులు పోయి కంప్లైంట్ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిరు. మరి మీరెందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు? మీరెందుకు ఓపెన్ చేస్తలేరు పోర్టర్లు? సో మభ్య పెట్టడం ప్రజలను మానేసి ప్రజలకు దయచేసి పనిచేసి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే పేరు పెద్ద, పైన పటారం లోన లొటారం అన్నట్టుంది. ఒక పక్క అంతా వెలుగులు జిలుగులు ఉన్నాయి, ఇంకొక పక్క మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి శ్మశాన వాటిక నుండి పాములు పోయి స్థానికుల ఇళ్లలోకి పోతున్నాయి. మరి ఎట్లా ఉండాలి ప్రజలు అన్నది కూడా కొంచెం మానవతా దృక్కోణంతో ఆలోచించి మున్సిపల్ అధికారులు తక్షణమే రావాలి. చెత్త తీయడానికి కూడా 100-200 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం. ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలా, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి. చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ముందుంటుంది. తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీ వాసులతో నిలబడతాం. వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు 10 సార్లు తిరుగుతాం. కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి. నేను మైకిలో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి పిల్లలు కూడా. నేను మా అమ్మాయిది అంటే నాకు 4 పిల్లలు. మా చిన్నమ్మాయి పేరు యశోద, మంగాన పడింది.
పంగాని పడితే మేమేమో ఇప్పుడు ఎవరు ఆకంట ఓపెన్ చేయాలని ఏం చేయాలని తనదేమో మార్చుకోవడానికి మేము గాంధీ దగ్గరికి వెళ్ళామని చెప్పారండి. మేము ఇక్కడ మార్చుకోవడానికి మన ఈసేవకి వెళ్ళాం. ఈసేవకి వెళ్తే లేదమ్మా మన ముఖ్యం ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి అని చెప్పారు. చెప్తే అక్కడ ఎమ్మెల్యే ఇంటికి మన గాంధీ గారి కాలేజ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఏం చేస్తా మీ పేరు మారుస్తామండి అని చెప్పారు సార్. నేను 4 సార్లు అన్ని చోట్ల అదే అవుతుంది. డేట్ కూడా చెప్పగలను. నేను మా అమ్మాయిని తీసుకొని నేను 4 సార్లు మన గాంధీ గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్తే ఆయన ఏమన్నాడు, ఇవ్వరు రేపు అమ్మాయి ఇవ్వలేరు, ఎమ్మెల్యే రావలేరు అని చెప్పారు. లాస్ట్ లో నేను మళ్ళీ మా ఆయన ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, నా